నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే. అభినయ్ ఏదో సినిమాలో పాట కూడా ఉందన్నమాట. అభినయ విశ్వరూపం చూపించేశాడు అన్నట్టు ఏదో పాటలో కమల్ హాసన్ గారి పాట అనుకుంటా. అట్లా మొత్తానికి కమల్ హాసన్ రేంజ్లో యాక్టింగ్ చేస్తే అడ్డంగా దొరికిపోయాడు. వాస్తవానికి సినిమాల్లో గతంలో నటించాడని, వాస్తవం ఒక సినిమా హిట్ కాకపోయినా రెండో సినిమానో మూడో సినిమానో హిట్ అయ్యే అవకాశాలు ఉంటే ఏమో, కానీ అదే నిజ జీవితంలో ఒక్కసారి ఫ్లాప్ అయితే ఇక లైఫ్ ఉండదని చెప్పేసి అయితే అభినయం చూస్తే మనకు అర్థమవుతుంది. ఆయనకు ఒక పార్టీ ఉందని, అది భరోసా అనే పార్టీ అని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది. ఈ భరోసా అనే పార్టీకి అతి తొందరలో పార్టీ పేరు కూడా మార్చుకోబోతున్నాడు. ఆ పార్టీకి ఇంకో పెద్ద పార్టీ అంటే పిచ్ పార్టీ అయినటువంటి వైసీపీ భరోసా కింద మారబోతుందని కూడా చర్చలు నడుస్తున్నాయి. సో మొత్తానికి అభినయ్ గురించి ఈరోజు కంప్లీట్గా మత విద్వేషాలను రెచ్చగొడటానికి గతంలో పాస్టర్ ప్రవీణ్, ఇప్పుడు ఈ యొక్క అభినయ్, సో వీరిద్దరికీ సంబంధించి వైసీపీతో లింకులు ఎలా చూడాలి? అభినయ్ మహారాజ్, ఈయన అభినయం మామూలుగా లేదు. చాలా అంటే ఏ విధంగా చెప్పుకోవాలండి, కథలు, రచనలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, ఇంకా రకరకాలు అన్నీ కూడా. మరి అసలు ఇతను ఆ కారు నిజంగా ఇతని మీద ఎవరో అటాక్ చేశారనో లేకపోతే తన మీద చంపటానికి వచ్చారని చెప్తున్నప్పుడు కారు వెనకాల అద్దాల్లోంచి కూడా షూట్ చేశారు వచ్చిన వ్యక్తుల్ని. ఎవరు ఈయనతో పాటు ఈయన కారు డ్రైవ్ చేస్తూనో లేకపోతే ఒకవేళ పక్కనున్నా ఈయన మీద అటాక్ చేసినప్పుడు ఈయన మరి ఇబ్బందిలో ఉంటాడు. మరి ఎవరు షూట్ చేశారు? ఆ వీడియోలు బయటికి ఎలా వచ్చినాయి? ఒక 2 నిమిషాలు అక్కడ అసలు ఆ స్పాట్లో ఏ విధంగా చేయాలనేది చూపిస్తానని ఫోన్ మాట్లాడింది ఎవరు? ఎన్ని రకాలు మనం గత కొద్ది రోజులకి ఇదే చెప్పుకుంటున్నాం. కానీ ఈ రోజున అన్నిటికంటే కూడా సంచలనమైన విషయాలు ఏమొచ్చినాయి అంటే, ఇతనికి మరి మహిళల్ని వేధించే ఇది కూడా ఉందని, వాళ్ళ పట్ల కూడా అమానుషంగా ప్రవర్తించాడని, కట్టుకున్న భార్యను కూడా చాలా దారుణంగా ఆ అమ్మాయి పేరు మీద అప్పులు తీసుకురావటం, డబ్బు కోసం వేధించటం, అంటే వరకట్నం. మరి ఈ వరకట్న వేధింపులు ఉన్నాయి. మళ్ళీ వేరే మహిళని మళ్ళీ మోసం చేయటం, ఆ అమ్మాయితో మళ్ళీ ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోయి ఏదో ఫాస్టర్గా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా తనని పెళ్లి చేసుకోవటం, ఆ అమ్మాయి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే దానికి కూడా ఈయన వెళ్ళి వాళ్ళ ఇంటి మీదకి ఒక ఇనుప రాడ్లు తీసుకొని వెళ్ళి వాళ్ళని చంపేస్తానని బెదిరింపు పాల్పడటం. అంటే ఒక చరిత్ర కాదు, ఈయనకి చాలా చరిత్రలు ఉన్నాయి. మరి ఇలాంటి నీచమైన చరిత్ర ఉన్న వ్యక్తులు ఎవరితో ఉంటారు, ఎవరికి వీళ్ళ కాంటాక్ట్స్ ఉన్నాయి, అంటే కడపతో కూడా లింకులు ఉన్నాయి అనేది నిన్న నుండి మనం వింటున్నాం. ఆ కడప ఏంటి, ఆ స్టోరీ ఏంటి, నిజంగానే వైఎస్ఆర్ భరోసానా ఇది? మరి చూసాం వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే ఏంటంటే గంజాయి పార్టీ, గొడ్డల పార్టీ అని అందరూ చెప్తున్నమాట. అయితే ఇక్కడ మీరు అన్న మాటల తర్వాత నాకు సడన్గా గుర్తొచ్చిన పాయింట్ ఏంటంటే, హర్ష కుమార్ గారు కూడా దీనిపైన స్పందించారు. స్పందించి దానిపైన ఆయన ట్వీట్ చేశాడు. ట్వీట్ చేసిన తర్వాత అడ్డంగా దొరికిపోయాడు, గుట్టు రట్టయిపోయింది, నిజస్వరూపం అభినయది బయటపడిపోయింది అని తెలిసిన వెంటనే మళ్ళీ ఆయన ట్వీట్ డిలీట్ చేసి నిన్న ఒక ఛానల్కి వస్తున్న ఇంటర్వ్యూలో, వాస్తవానికి నేను దాని గురించి పెద్ద పట్టించుకోలేదు, కానీ నా పైన ప్రెషర్ వచ్చింది, దీని గురించి మీరు మాట్లాడాలి, ట్వీట్ చేయాలని చెప్పి ప్రెషర్ రావడంతో నేను ట్వీట్ చేశాను, మళ్ళీ ఇదంతా నాటకం బయటపడిపోయేసరికి నేను డిలీట్ చేశాను. అంటే ప్రెషర్ ఎవరు ఇస్తారు? అంటే మీ మనసుకి ఏదైతే అనిపిస్తో మీరు మాట్లాడతారు. అంటే మీ పైన ఒత్తిడి ఉంది అంటే మీతో ఎవరో చేయిస్తున్నారు. పాస్టర్ ప్రవీణ్ గారి ఇష్యూలో కూడా ఒత్తిడితో, ప్రెషర్తో మళ్ళీ ఆయన వాళ్ళ ఇంట్లో ఉన్న భార్య అండ్ వాళ్ళ సోదరుడు కూడా ఇది కాదని చెప్పేసి చెప్పిన తర్వాత కూడా ఇప్పటికీ అదే ప్రెషర్లో హర్ష కుమార్ ఉన్నాడా? ఇప్పుడు గుట్టు రట్టయిపోయింది కాబట్టి అభినయ్కి సంబంధించి ఇప్పుడు ఆ యొక్క ప్రెషర్ ఇంకా బిల్డప్ అయిందా, ఎలా చూడాలి? హర్ష కుమార్ గారి విషయానికి వస్తే, ఆయన గతంలో ప్రజాప్రతినిధిగా ఉండి ఒక మతం పేరుతో, మతం ముసుగులో ప్రజలను మోసం చేస్తున్నారు, ఒక పార్టీకి సపోర్ట్గా ఉంటున్నారు అనేది ఆయన మాటల్లోనే అర్థమవుతుంది, ఆయన చేతల్లోనే అర్థమవుతుంది. ఎందుకంటే ఎవరిని వ్యతిరేకిస్తున్నారు? నిజంగా నువ్వు ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటూ ప్రజల మంచికై పనిచేసే వాళ్ళైతే ఎవరో అలా ఉండరు. మతం ముసుగులను అసలు తీసుకురారు. ఆ ముసుగు తొలగిస్తే నువ్వెవరు అనేది తెలిసిపోతుంది. మరి ఆ ముసుగు వేసుకొని ఎందుకు ఇలాంటి చర్యలకు పాల్పడాలి, ఇలాంటి వ్యాఖ్యలు చేయాలి, లేకపోతే ఇలాంటి పోస్టులు పెట్టాలి అంటే, మరి ఆయన ఎవరో ప్రెషర్ పెట్టారంటే ఎవరు వారు? ఎవరు వాళ్ళు? ఇప్పుడు రాజకేశ్ రెడ్డి ఉన్నాడు, నేను అసలు విషయాలన్నీ కూడా చెప్తే నాకు ఇదే చివరి రోజు అన్నాడు. ఎందుకైద్ది చివరి రోజు? ఇట్లాగా కొన్ని చూస్తూ ఉంటే ఇవన్నీ కూడా ఎవరో ఉండి నాటకం ఆడిస్తున్నారు. వీళ్ళు తోలు బొమ్మలకి మరి ఈ దారాలు కట్టి ఆడిస్తున్నట్లుగా ఆడిస్తున్నారు. వీళ్ళందరూ కూడా వాళ్ళ చేతుల్లో తోలు బొమ్మల్లాగా, కీలు బొమ్మల్లాగా మిగిలిపోతున్నారు అనేది వాస్తవం. నిన్న చూస్తే అభినయ్ దగ్గర పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు ఒక వ్యక్తి, ఒక పెద్ద ఆయన, అతను ఆర్గ్యుమెంట్ పెట్టాడు పోలీసులతో.
పోలీసులు అడుగుతున్నారు, నిజంగానే ఇతను మంచివాడని మీరు అంటున్నారు, అయితే ఈ దాడి చేయించుకోవాల్సిన అవసరం ఏంటి, ఎందుకు చేశాడు, మరి ఇలా జరిగిన తర్వాత ఇవన్నీ కూడా వాళ్ళకి డబ్బులు ట్రాన్సాక్షన్స్ ఎందుకు జరిగినాయి, వాయిస్ రికార్డులు ఏంటని అడిగితే ఇవి ఇప్పుడు ఈ టైంలో మీరు ఇలాంటివి మాట్లాడకూడదని చెప్పి అతను తటపటాయించాడు. కొంచెం ఇబ్బందికరమైన సిచ్యువేషన్ అక్కడ క్రియేట్ అయింది. ఇట్లాగా వీళ్ళందరూ కూడా అవకాశం ఉన్నంతసేపు వాదిస్తారు. చివరికి ఏదైనా సరే ఒక క్వశ్చన్ వచ్చి దానికి ఆన్సర్ లేదు అన్నప్పుడు ఏదో ఇప్పుడు ఇట్లాంటి విషయాలు మాట్లాడకూడదనో లేకపోతే ఎవరో మాట్లాడమంటే మేము మాట్లాడామనే వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. అంటే మీరందరూ ఎవరి కోసం పనిచేస్తున్నారు, దేనికోసం ఇవన్నీ చేస్తున్నారంటే సమాధానం మాత్రం చెప్పరు. తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇది పరిస్థితి వాళ్ళది. ఈ అభినయ్ అనే వ్యక్తి ఒక దుర్మార్గుడు, నీచుడు. ఈ రోజున అక్కడ ఒక ఏదైతే అభినయ్ పాదయాత్ర అనగానే జగన్మోహన్ రెడ్డి గుర్తొస్తాడు, రాజశేఖర్ రెడ్డి గుర్తొస్తాడు. ఈ పాదయాత్ర, ఈయన కూడా ఒక పాదయాత్ర చేయడామని పీపుల్స్ చేంజ్ ఫ్యూచర్ అని చెప్పేసి ఆ పీపుల్స్ ఫ్యూచర్ని చేంజ్ చేద్దామని చెప్పేసి ఏదో ఒక ప్రోగ్రామ్ పెట్టినట్లుగా లేకపోతే ఒక అకౌంట్ ఓపెన్ చేసి దాంట్లో డబ్బులు వసూలు చేయటం, దాని ద్వారా ఈయన బ్యాంక్ ఖాతాలన్నీ కూడా ఇచ్చేశాడు బయటికి, ఇట్లా నాకు డబ్బులు వేయండి దీనికోసం చేస్తున్నాను అని. అక్కడ నిజంగా అడవి తల్లి ముద్దు బిడ్డలు మన గిరిజనుల్ని వీళ్ళు ఎన్ని విధాలుగా వాళ్ళు ఎవ్వరూ కూడా ఈ రోజున నమ్మలేని నిజం. మాతో ఉంటూ ఒక కథని సృష్టించి తన మీద తానే దాడి చేయించుకున్నాడని వాళ్ళందరూ చెప్తూ ఉంటే మరి ఈ రోజున ఈ సోకాల్డ్ పీపుల్ అన్నీ కూడా బయటకు వచ్చేసి అతను పాపం మంచివాడో అమాయకుడో బుద్ధిమంతుడు అని చెప్పటానికి జగన్మోహన్ రెడ్డి కూడా చాలా మంచివాడు, ఆయన కూడా చాలా బుద్ధిమంతుడు. అవినాష్ రెడ్డి అయితే అసలు ఏమీ తెలియని పసిపిల్లాడు, నోట్లో వేలు పెట్టినా కూడా కొరకటం చేతగాని వ్యక్తి. ఇది వీళ్ళ జీవితం ఎంతసేపటికి అబద్ధాలకి ఇదైపోయి లేకపోతే దేనికోసం ప్రాకులాడుతున్నారంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి విరుద్ధంగా ఇతను చేస్తున్న చేష్టలు విరుద్ధంగానే చేస్తున్నాడు. అన్నీ కూడా అక్కడ చేసే కార్యక్రమాలు కానివ్వండి, ఆయన చేసే వ్యాఖ్యలు కానివ్వండి, మతం ముసుగులో ప్రజలను మోసం చేస్తూ అటువైపు భార్యాబిడ్డలు వదిలేశారు, 2-3 పెళ్ళిళ్ళు చేసుకున్నావు, వాళ్ళని డబ్బు కోసం హింసించావు. ఎప్పటికప్పుడే వాళ్ళను కూడా ఏ విధంగానంటే నేను మారిపోయాను. హైదరాబాద్లో కూడా వాళ్ళ భార్య బ్యాంకులో ఎంప్లాయీగా ఉంటే వాళ్ళకి అక్కడ ట్రాన్స్ఫర్ అయితే అక్కడికి వచ్చి మణికొండ అనే ఏరియాలో అక్కడుంటూ కూడా ఆవిడ మీద ఇబ్బందికరంగా అప్పులు చేశాడు ఆవిడ పేరు చెప్పి. అంటే ఒకటి కాదు, ఈయన చరిత్ర చెప్పుకుంటూ వెళ్తే చాలా ఘోరంగా ఉంది. మరి ఈయన కోసం ప్రాకులాడే వాళ్ళంతా కూడా కొంతమంది మాట్లాడే మాటలు చూస్తూ ఉంటే మీ భాగస్వామ్యం ఏంటి దానిలో? అంతే కదా. మరి ఇప్పుడు అతని కోసం మీరు మాట్లాడారంటే ఇంత చెడ్డవాడని చెప్పి తెలిసిన తర్వాత కూడా మీరు కూడా అతను పెట్టిన ఏదైతే ఆ అకౌంట్కి డబ్బులు వసూలు చేస్తున్నాడో దాంట్లో కూడా మీకు పార్ట్నర్షిప్ ఉందా? మరి అలానే అనుకోవాలా? లేదు అంటే సైలెంట్గా ఊరుకోవాలి. మీరు సంబంధం లేదు. ఈ రోజున అందరూ కూడా తప్పు అన్నప్పుడు మీరు ఒప్పు అంటే ఆ తప్పులో మీకు కూడా బాగా ఉన్నట్లే. కాబట్టి ఇట్లాంటి వ్యక్తులు సమాజానికి చీడపురుగులు లాంటి వాళ్ళు. ఈ రోజున అతని మీద కేసు నమోదైంది, పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. అట్లాంటి వ్యక్తులు బయటికి రాకపోవటం మంచిది, వాళ్ళకి బెయిల్ ఇవ్వకపోవటం మంచిది. ఇట్లాంటి వ్యక్తులు శిక్ష అనుభవించాలి ఖచ్చితంగా. ఈ రోజున వాళ్ళ ఇంకా కేసులు ఉన్నాయి ఆయన మీద, అవి కూడా వెలికి తీయాలి. ఎంతమంది ఆడపిల్లలను మోసం చేశాడు, ఎంతమంది దగ్గర డబ్బులు వసూలు చేశాడు, ఈ కుట్ర ఏ విధంగా ఆ రోజున పన్నాగం పన్నాడు, ఇంకా ప్రభుత్వం గురించి ఎలాంటి కార్యక్రమాలు విరుద్ధంగా చేశాడు, ఇవన్నీ కూడా బయటికి తీయటం, పలు రకాల సెక్షన్ల మీద కేసు నమోదు చేయటం, స్ట్రాంగ్ ఎవిడెన్స్ తోటి ఇతను బయటకు రాకుండా చేస్తే అక్కడ గిరిజన ప్రాంత ప్రజలు ప్రశాంతంగా ఉంటారు. సో ఇదే క్రమంలో మనం చూసుకుంటే కొత్త పార్టీలు పెట్టడం, దాన్ని మళ్ళీ తర్వాత విలీనం చేయడం, ఇలాంటివన్నీ కూడా సహజం. కానీ పాస్టర్ ముసుగులో ఉన్నటువంటి వీళ్ళు ఇలాంటి చర్యలు చేయడం వల్ల నిజంగా ఒక పార్టీకి ఆపాదించడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే వైసీపీ ఏమో ఇలాంటి వాటి అన్నింటిని కూడా వీళ్ళు మా వాళ్ళే అని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. హర్ష కుమార్ లాంటి వాళ్ళని దింపుతున్నారు. సో నిజంగా జగన్మోహన్ రెడ్డికి, వైసీపీ పార్టీకి, ఇలాగ హర్ష కుమార్ గారికి, అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు కొత్తగా భరోసా పార్టీతో అభినయ్. సో ఏంటి పార్టీలు కుల అండ్ మత రాజకీయాలు చేస్తున్నటువంటి వీళ్ళని ఎలా చూడాలి? ఖచ్చితంగా ఇది మతాల మీద కుట్రేనండి. ఎందుకంటే ఇలాగ పాస్టర్ అనే ముసుగులో ఉంటూ ఏం చేసింది. గతంలో పాస్టర్ ప్రవీణ్ విషయంలో జరిగింది. ఇవన్నీ కూడా మనం చూస్తే మొన్న ఆకివీడు రామాలయం దగ్గర జరుగుతున్న సంఘటన, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే వీళ్ళు సంఘ విద్రోహ శక్తులుగా మారారు. ఏదో ఒక అలజడి సృష్టించాలి, ఏదో ఒక విధంగా ఇలాంటి గొడవలు సృష్టించాలి, ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో ఇలాంటి అన్నీ కూడా చెయ్యాలి. సంఘ విద్రోహ శక్తులుగా వీళ్ళు ఉన్నారు. చూస్తే మొన్న కూడా మనం మాట్లాడుకున్న ఒక యువకుడి చేతిలో కత్తి పెట్టి వాడు బైక్ మీద ఇలా ఒక అంటే సినిమాల్లో యాంగిల్లో వాడు ఉండి ఏదైతే ఒక కామెంట్ రాశారో చదువుతూ ఉంటే ఎవరైనా వస్తే నరికేస్తామంటే వాళ్ళ బైబుల్ జోలుకో వాళ్ళ చర్చి జోలుకో ఎవరు వెళ్తారు? ఎవరు వెళ్ళరు కదా. ఇప్పుడు మీరే అనవసరంగా ఇన్వాల్వ్ అయ్యి ఎవరో చెప్పిన మాటలకి లొంగిపోయి, ఎవరో ఇచ్చిన డబ్బులకు లొంగిపోయి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఎవరి మతాల జోలికి ఎవరు రారు, ఎవరి కులాల జోలికి ఎవరు రారు. అది అనవసరంగా క్రియేట్ చేస్తుంది ఎవరు.
అనవసరమైన విషయాలను తెర మీదకు తీసుకొస్తుంది ఎవరు. అలాంటివి సొసైటీలో మరి లేని దాన్ని మరి ఏ విధంగా ఉన్నట్లు చూపిస్తున్నారంటే అది కేవలం ఇలాంటివన్నీ చేసేది వైఎస్ఆర్సీపీ పార్టీ అనే బ్రాండ్ మాత్రం వాళ్ళకుంది. సో చూద్దామండి, ఖచ్చితంగా వైసీపీ మత కుల కుట్రలన్నీ కూడా బయటపడుతున్నాయి. నిజంగా ఏపీ పోలీసులకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇలాంటి వాళ్ళని పట్టుకొని మీరు ఇందాక అన్నట్టుగా బెయిల్తో కూడా రానియకుండా చేయాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.